తడి చెత్త అనమాట. తడి చెత్తకు సంబంధించిన డస్ట్బిన్ ఏముంది ఇక్కడ? తడి చెత్త ఉంది. ఈ తడి చెత్తలోకి కుళ్ళిపోయే పదార్థాలు ఏవైతే ఉంటాయో, కూరగాయలు కానీ ఏవైనా కూడా తడి చెత్త కిందకి వస్తాయన్నమాట. మనం ఇంటి దగ్గర మీ యొక్క తల్లిదండ్రులకి ఏం చెప్తారు మీరు? ఈ తడి చెత్త అనేటివి సపరేట్ డస్ట్బిన్ వస్తుంది, పొడి చెత్త అనేది సపరేట్ డస్ట్బిన్ వస్తుంది. ఇలాంటివి ఎవరు తెస్తారు మనకు? క్లాప్ మిత్రాలు తెస్తారు. అంటే వీళ్ళు క్లాప్ మిత్రాలు మన ఇంటికి ఏమిట్లో వస్తారు? వాళ్ళు రిక్షాలో ఈ డబ్బాలు పెట్టుకొని వస్తారనమాట. అప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేయాలా? తడి చెత్తకు సంబంధించినవి సపరేట్గా పెట్టుకోవాలా, పొడి చెత్తకు సంబంధించినవి సపరేట్గా పెట్టుకొని రెడీగా ఉంటే ఉదయమే మనకు 6 గంటలకు వీళ్ళు క్లాప్ మిత్రాలు మన ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత క్లాప్ మిత్రాలకి తడి చెత్తలో తడి చెత్త తీసి పెట్టింటారు కదా కవర్లు, ఆ తడి చెత్తకు సంబంధించినవి తడి చెత్త మాత్రమే దీంట్లోకి వేయాలి. పొడి చెత్తకు సంబంధించినవి పొడి చెత్త డస్ట్బిన్లో మాత్రం వేయాలి. ఆ విధంగా వేయాలని చెప్పి మనం ఇంటికి పోయిన తర్వాత మన తల్లిదండ్రులకు మనం ప్రతి ఒక్క పిల్లలు మీరు చెప్పాలి. ఎక్కడే కానీ బయట చెత్త వేయకూడదు. ప్రతి ఒక్క మన ఇంటి పరిసరాలలో ఉండేటటువంటి చెత్త అంతా మనము మన ఇంటి దగ్గరికి వచ్చే క్లాప్ మిత్రాలకు మాత్రమే ఇవ్వాలా అని చెప్పి మనము ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మీరు చెప్పాలన్నమాట. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. మన ఇళ్ళ దగ్గర మనం ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి బయట బజార్లో వేయకూడదు అని మీరు స్కూల్ అయిపోయిన తర్వాత మాకు ఈ విధంగా మాకు చెప్పినారు ఈరోజు అని చెప్పి, ఈరోజు స్వచ్ఛతీ సేవ కార్యక్రమంలో భాగంగా మాకు ఈ విషయాన్ని చెప్పినారని చెప్పి మీకు తెలియజేయాలి అందరికీ. ఇప్పుడు ఇది తడి చెత్తకు సంబంధించి ఇప్పుడు ఏమేమి కుళ్ళిపోయే పదార్థాలు ఉన్నాయి దాంట్లో? అవి కుళ్ళిపోయేటివే కదా, కుళ్ళిపోయేటివి కాబట్టి అది తడి చెత్త కిందకు వస్తాయి. ఈ తడి చెత్త బాక్స్ మనం అవి వేస్తాం. కవర్ పెట్టాలి. కవర్ లేదా? పెట్టా కవర్ ఉంది. ఇది తడి చెత్త అనమాట. ఇవన్నీ కుళ్ళిపోయేటివన్నీ తీసుకుపోయి ఎక్కడ వేస్తాం? మనము షెడ్ దగ్గరికి తీసుకొని పోయి ఇదంతా అక్కడ సపరేట్ చేసేస్తాం అనమాట. కుళ్ళిపోయే పదార్థాలే వేసేస్తాం ఇదంతా. అదే మరి ఈ పొడి చెత్త వచ్చేసి ఇవన్నీ అక్కడ HWPC షెడ్ అని మన గ్రామం బయట ఒక షెడ్ కట్టినారు కదా, ఆ షెడ్ దగ్గర సపరేట్గా ప్లాస్టిక్ బాటిల్ వేసేటివన్నీ ప్లాస్టిక్ బాటిల్ సపరేట్గా పోతాయి. ఈ ఇనుప వస్తువులు ఉన్నాయే, ఈ ఇనుప వస్తువులు వచ్చేసి ఇనుప వస్తువుల తొట్టెలో సపరేట్గా వేస్తారనమాట. మళ్ళా గాజు గ్లాసులు ఉంటాయి. గాజు గ్లాసులు చూసినారు కదా, సీసాలు. ఆ గాజు సీసాలు వచ్చేసి సపరేట్ ఒక తొట్టెలో షెడ్ దగ్గర దానికి గాజు సీసాలు సపరేట్ ఉంటుంది. ఆ సీసాలు వచ్చి గాజు సీసాలు వేసేటటువంటి తొట్టెలోనే అక్కడ బోర్డు వేసింటారు అన్నమాట, గాజు సీసాలు అని చెప్పి. ఆ గాజు సీసాలు దాంట్లోనే వేస్తారు. అట్లా ప్రతి ఒక్కటి మనం సపరేట్గా చేసుకోవాలన్నమాట. ఈ విషయాన్ని స్వచ్ఛతీ హే సేవ కార్యక్రమంలో భాగంగా మీరు స్కూల్ అయిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలా. చెప్తారా? వెరీ గుడ్. ఓకే అమ్మా.